మధ్య కాలంలో డయాగ్నోసిస్ చాలా అభివృద్ధి చెందడం వల్ల, డయాగ్నోస్టిక్ టూల్స్ బాగా అభివృద్ధి చెందడం వల్ల డాక్టర్స్ కూడా ఫ్యాక్ట్ బేస్డ్గా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎక్స్రేస్ కావచ్చు, స్కానింగ్లు కావచ్చు, సిటీ స్కాన్ కావచ్చు, ఎంఆర్ఐ కావచ్చు, ప్రోటాన్ స్కానింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, చాలా అభివృద్ధి చెందింది. కనుక ఏంటంటే పాత తరంలాగా డాక్టర్ యొక్క సెన్సెస్, తర్వాత స్టెతస్కోపు ఇట్లాంటివే స్మాల్ టూల్స్తో కొంచెం టైం తీసుకున్నా కూడా డయాగ్నోసిస్ చేసేవారు. ఎందుకంటే అప్పట్లో ఇన్ని డయాగ్నోస్టిక్ టూల్స్ లేకపోవడం వల్ల. బట్ ప్రస్తుత రోజుల్లో ఇంత అభివృద్ధి చెందినాక డయాగ్నోసిస్ డాక్టర్లు కూడా ఉపయోగించడం జరుగుతుంది. కానీ పేషెంట్లో ఏంటంటే ఒక 10 టెస్ట్లో 20 టెస్ట్లో డాక్టర్ గారు రాశాక ఆ పేషెంట్లు ఒక 20 కాగితాలు తీసుకొచ్చినాక ఆ డాక్టర్ గారు వాళ్ళకి బీయింగ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్, హైలీ క్వాలిఫైడ్ డాక్టర్, నాలెడ్జబుల్ డాక్టర్, వాళ్ళ కాంపిటెన్సీని ఏమనేది కాదు, వాళ్ళు ఒక్క క్షణంలోనే వాళ్ళకి కావాల్సింది చూస్తారు, మెడిసిన్స్ రికమెండ్ చేయడం జరిగిపోతుంది. పేషెంట్ ఏంటంటే నేను 20 కాగితాలు 20 టెస్టులు రాశారు, నేను ఇన్ని కరెక్ట్ తీసుకొస్తే ఆయన ఏదో అన్నీ చూడలేదు, ఏదో ఇట్లా చూశాడంతే, కొన్ని సెకండ్స్లో వచ్చేసారే అని చెప్పి డిస్సాటిస్ఫాక్షన్ చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ టెస్టులకి 5,000 రూపాయలు ఖర్చు పెట్టాను, కానీ ఒక్క సెకండ్ కూడా చూడలేదు, ఏదో ఇలా చూశారు, మందులు రాశారని. దీని ద్వారా ఏంటంటే చెప్పేది చాలామందికి ఆ డాక్టర్స్కి ఏది కావాలో తెలుసు. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి అనుభవంతో తర్వాత చాలా ఫాస్ట్గా రీడ్ చేయడం అనేది వస్తుందన్నమాట. వాళ్ళకి కావాల్సిన దాని మీద కళ్ళు వెళ్ళిపోతాయి. ఒక కలెక్టర్ ఆఫీస్లో ఒక కలెక్టరు ఒక 100 ఫైల్స్ని గంటలో క్లియర్ చేస్తారు, గబగబా సైన్ చేస్తారు. ఆయనకు తెలుసు, వాళ్ళకి ఏంటంటే ఆ ట్రైనింగ్ ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళు ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ ఎర్రర్స్ ఉండొచ్చు అని చెప్పి గబగబా వెళ్ళిపోతాయి. అంతేగాని ఈచ్ పేజీ తిప్పుతో కూర్చుని చేయరన్నమాట. అందుకని చెప్పి మీకు రాసినటువంటి టెస్టులు వృధా పోలేదు, వాళ్ళ రిజల్ట్స్ కూడా వృధా పోలేదు. కానీ ఒక కాంపిటెంట్ డాక్టరు, ఎక్స్పీరియన్స్డ్ డాక్టరు ఆయనకు కావాల్సిన గబుక్కని తీసుకుని మెడిసిన్స్ రాయగలుగుతారు. కనుక ఏంటంటే చాలామంది పేషెంట్లు ఈ ఒక డిస్సాటిస్ఫాక్షన్తో ఉంటారు. ఇవన్నీ ఊరికే డాక్టర్ ఖర్చు పెట్టించడం కోసం రాశారా, ఖర్చు కోసం రాశారా, నాకు స్పెండింగ్ అయిన తప్పించి సాటిస్ఫాక్షన్ లేదు అనేటువంటి ఆలోచన చాలామందికి ఉంటుంది. అదేవిధంగా డాక్టర్స్కి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక సైకలాజికల్గా వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితే పేషెంటు, వాళ్ళకి మీరు రాసి ఇచ్చినటువంటి మెడిసిన్స్ అమోఘంగా పనిచేస్తాయి. రెండు చూశాను. మెయిన్గా వాళ్ళకున్నటువంటి నమ్మకం వల్ల, వాళ్ళకున్నటువంటి హ్యాపీనెస్ వల్ల, డాక్టర్ మీద ఉన్నటువంటి విశ్వాసం వల్ల చాలా మటుకు వాళ్ళలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అది కూడా చూశాను. కనుక ఏంటంటే అల్టిమేట్లీ పేషెంట్కి ఫలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, ఫీజు చెల్లించాము, ఆ టెస్ట్లకు ఇంత కట్టాము, కానీ ఎండ్ ఆఫ్ ది ట్రీట్మెంట్ చాలా గొప్పగా ఉంది, చాలా కార్డియల్గా ఉంది, డబ్బులు పోయాయిలే, కానీ చాలా రికవర్ అయ్యాను, చాలా గొప్పగా ఉంది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. లేదు, ఆ డాక్టర్ గారు కనీసం 2 నిమిషాలు కూడా చూడరు, ఫీజు అవన్నీ తీసుకుంటారు తప్పించి టైం ఇవ్వరు అని చెప్పి. బట్ అది డాక్టర్ గారి లోపం కూడా కాదు, ల్యాక్ ఆఫ్ టైం కావచ్చు, లేకపోతే కొన్ని సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి డాక్టర్కి అది రొటీన్ ఇది మాట. ఏం రాస్తే సరిపోతుంది, ఇతనుకున్న ప్రాబ్లం ఏంటో ఆయన సెకండ్స్లో చెప్పగలుగుతారు. ఆ సంగతి పేషెంట్లు చాలామందికి తెలియక ఈయన టైం స్పెండ్ చేయడు, కనీసం 5 నిమిషాలు చూడలేదు, కనీసం బీపీ కూడా చూడలేదు, కనీసం స్టెతస్కోప్ పెట్టి చెస్ట్ అవి కూడా పరిశీలించలేదు, పల్స్ కూడా పరిశీలించలేదు, ఏదోలే ఊరికి దూరంగా కూర్చోపెట్టాడు, రాసేసాడు, పంపించాడు అనేటువంటి మాటలు ఉన్నాయి. కనుక ఏంటంటే ప్రస్తుతానికి వాళ్ళ యొక్క మెయిన్గా పేషెంట్ల యొక్క హ్యాపీనెస్ కోసం, వాళ్ళ సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ కోసం కొంతలో కొంత డాక్టర్లు కూడా టైంని అకామిడేట్ చేయగలిగితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం.